రోల్ కెమెరా యాక్షన్ కట్ రెండు పదాల మధ్య ఓ మినీ యుద్ధమే ఉంటుంది. ఈ వీడియోని చివరిదాకా చూడండి, మీరే అంటారు సినిమా చేయడం చాలా ఈజీ అనుకున్నాను రా, కానీ చాలా కష్టం. ఆ క్లాసిక్ సినిమా మెటిల్డా. దర్శకుడు ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు డానీ డివెట్టో. మెటిల్డాగా సెలెక్ట్ అయిన మారా విల్సన్ యాక్టింగ్ కి డానీ డివెట్టోతో పాటు సెట్ అంతా ఆశ్చర్యపోయారు. ఆమె వయసుకి, ఆమె చేస్తున్న యాక్టింగ్ కి నోటి మాట రాక సెట్ మొత్తం అలా చూస్తుండిపోయేవారు. ఇంతలో ఓ రోజు మారా విల్సన్ షూటింగ్ గ్యాప్ లో మూల కూర్చుని ఏడవటం డానీ డివెట్టో చూశాడు. వెంటనే పరిగెత్తుకు వెళ్లి పాపనెత్తుకుని ఏమైందని అడగ్గా తన తల్లి హాస్పిటల్లో ఉందని, బ్రెస్ట్ క్యాన్సర్ అని పరీక్షలో తేలిందని ఏడుస్తూ చెప్పింది. ఇది విని డానీ డివెట్టో నిర్ఘాంతపోయాడు. మనసులో ఇంత బాధ పెట్టుకుని అది కనపడనివ్వకుండా ఆ పాప కెమెరా ముందు చేసిన యాక్టింగ్ కి డానీ కదిలిపోయాడు. అయితే అప్పుడే ఓ నిర్ణయం తీసుకున్నాడు. మారా విల్సన్ ని ఆ క్షణమే తన మరో కుమార్తెగా తన కుటుంబంలో కలుపుకున్నాడు. ఆ రోజు నుంచి సెట్ లో ఆ పాపకి ఏ లోటుకు రాకుండా, ఎటువంటి బాధ తెలియకుండా ఒక ఆట విడుపు లాంటి ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేశారు డానీ అతని భార్య. ఆ రోజులు, ఆ క్షణాలు గురించి మారా విల్సన్ ఈ విషయాలన్నింటిని గురించి చెప్తూ, మా అమ్మ చివరి రోజులు నాకు ఆ బాధ తెలియనివ్వకుండా డానీ నన్ను ఫ్యామిలీ ట్రిప్లకు తీసుకెళ్లటం, సమ్మర్ పూల్ పార్టీలకు తీసుకెళ్లటం, ఇలా ఏదో ఒక దాంట్లో నన్ను ఎంగేజ్ చేసేవాడు. అంతేకాదు మా అమ్మని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళిన రోజు కూడా కాల్ షీట్ గా రాసి పే చేసి నాకు సపోర్ట్ గా నిలిచేవారు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే మెటిల్డా షూటింగ్ పూర్తి రిలీజ్ అవ్వకుండానే మారా విల్సన్ తల్లి చనిపోయింది. అయితే ఆమెకు తన కుమార్తె ఎలా నటించిందో చూడాలనే కోరిక ఉంటుందనే విషయం గమనించిన డానీ డివెట్టో ఆవిడికి రఫ్ కట్ వెర్షన్ చనిపోకముందరే హాస్పిటల్కి తీసుకువెళ్లి షో వేసి చూపించారు. దాంతో ఆ తల్లి ప్రశాంతంగా కన్నుమూసింది. అంతేకాదు మెటిల్డా సినిమాని మారా తల్లికి డెడికేట్ చేస్తూ క్రెడిట్స్ వేశారు. ఇలా డానీ డివెట్టో మెటిల్డా సినిమాతో విజయం సాధించి దర్శకుడిగా పేరు సంపాదించడమే కాకుండా మనిషిగా కూడా గెలిచాడు. సినిమా చేయడం అంత ఈజీ కాదు.